ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ నగర అభివృద్ధికై విజన్ 2029 యాక్షన్ ప్లాన్. కార్పొరేషన్ అధికారులతో సమీక్షించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఏడాది కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ స్పష్టం. జనసేన ఆధ్వర్యంలో 4న పీడ విరగడైంది సంబరాలు. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్సను అందిస్తే సత్ఫలితాలు. కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ వెల్లడి. కాకినాడ నగర విజన్ యాక్షన్ ప్లాన్ 2029ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం సిటీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగర విజన్ యాక్షన్ ప్లాన్ 2029 రూపొందించడం జరిగిందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా వృద్ధి రేటు 15% పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత వంటి విధానాలతో తాజా విజన్లో రూపొందించినట్లు వివరించారు. 2029 నాటికి స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వాన్ని జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్, ఎస్సీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విజన్ 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దానని చెప్పారు ఆయన. అది విజన్ ప్రకారంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో రెండోసారి అధికారం కోల్పోవడం జరిగింది ఆయన. అదే విజన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది మొత్తం టోటల్గా. ఆయనే కంటిన్యూగా ఉండుంటే ఈ రాష్ట్రం 2020 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోయి ఉండేది. ఇప్పటికీ 2025లోకి వచ్చాం మనం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని మళ్ళీ అవకాశం ఇచ్చారు ఈ రోజున. మళ్ళీ ఇప్పుడు 2047కి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు ఈ రాష్ట్రం. అలాగే మన కాకినాడని 2029 నాటికి ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఈ సభ్యులందరూ కూడా ఒక టీం మన కాకినాడని అన్ని సెక్టార్లో కూడా ఒక పక్కన అభివృద్ధి, ఉపాధిలోని అన్ని రంగాల్లో కూడా ఈ కాకినాడని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చన్న ఆలోచనతో మనకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ రోజున. దాని మీద ఈ రోజున గ్రూప్ డిస్కషన్ చేసాం. ఇంకా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అని మేము అందరూ కూర్చుని తయారు చేసిన దాని మీద గ్రూప్ డిస్కషన్ చేస్తాం. ఇందులో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నాయి. చేసిన తర్వాత ఇది ప్రభుత్వానికి సబ్మిట్ చేసి
తద్వారా 2029కి ఈ కాకినాడని ఒక స్మార్ట్ సిటీగా చేసుకోవడానికి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాల నుంచి ప్రజా దృష్టి మళ్లించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఠా ధర్నాల డ్రామా ఆడుతున్నారని కాకినాడ జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, సాయి తేజ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇమీడియట్ గా చేసినందుక, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా గుప్పిడి మట్టి కూడా వేయకుండా ప్రజలు నానా ఇబ్బందులు పెట్టి ఎన్నో యాక్సిడెంట్ల కారణమై గుంతల రోడ్లని ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గుంతలు పూడ్చి కొన్ని 100 కిలోమీటర్ల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినందుక ఎందుకు వెన్నుపోటు అనాలి? ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సిని 16,347 మెగా డిఎస్సిని సంతకం పెట్టినందుక, లేకపోతే దీపం పథకం ద్వారా సిలిండర్లు ఉచితంగా అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నందుక, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కానీ మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి మళ్ళీ రాజధాని పనులు ప్రారంభించినందుక, లేదా కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రారంభించినందుక ఎందుకు వెన్నుపోటు దినం? అలాగే రైతు పండించిన పంటని ఎవరు కొంటారో తెలియక, కొన్న తర్వాత ఎన్ని రోజులు వస్తాయో డబ్బులు తెలియక గత ప్రభుత్వంలో ఉన్న రైతుకి ఇమీడియట్ గా డబ్బులు వేసి మేము భరోసా ఉన్నామని ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించినందుక, లేదు మత్స్యకారులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుక, లేక ప్రతి నెల కూడా గత ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నుంచి మళ్ళీ క్రమబద్ధీకరించి వాళ్ళ గతంలో ఎలాగొచ్చాయో అదే విధంగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నందుక, లేదా నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల మీదే అధ్యయనం చేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నిత్యం సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నందుక ఎందుకు వెన్నుపోటు దినం అంటారు? వెన్నుపోటు అంటే మీరు గతంలో హామీలు ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని చేస్తానని హామీ ఇచ్చి దాన్ని చేయకపోగా దాని మీద డూప్లికేట్ మద్యాన్ని ఈ జనాలందరికీ కూడా అమ్మి దాని ద్వారా 3,500 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించి దాన్ని వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు అని ఏంటంటారంటే ప్రజలను నమ్మించి మోసం చేసి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని వెన్నుపోటు అంటారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పీడ విరగడైంది కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీన సంక్రాంతి, దీపావళి కలబోస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను తరిమికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 1 సంవత్సరపు పాలన పూర్తి చేసుకుని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే నినాదంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 4వ తేదీన బుధవారం ఉదయం మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. సాయంత్రం దీపావళి మాదిరిగా టపాసులు కాల్చడం జరుగుతుందని వివరించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ ఎమ్మెల్యేలుగా 5 సందర్భం
కాబట్టి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూటమి నాయకులందరూ కూడా కలిసి రేపు ఒక పేడ విరగడైంది, సంక్షేమానికి నాంది పలికిన రోజు కాబట్టి రేపు సంక్రాంతి దీపావళి కూడా రెండూ కూడా ఒకే రోజు సెలబ్రేట్ చేసుకునేటువంటి దినంగా ఆయన ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు ప్రతి ఒక్క గ్రామంలోని, ప్రతి వార్డులోని, ప్రతి చోట కూడా మేము చేసినటువంటి ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే ఒక పండగ వాతావరణం చేసుకోవడానికి రేపు ప్రతి చోట కూడా ఉదయం పూట శ్రీలతోటి ముగ్గులు పోటీలు పెట్టి సంక్రాంతి పండుగ చేసుకోబోతా ఉన్నాం. అలాగే రాత్రి బాణాసంచా కాల్చి దీపావళి పండుగ చేసుకోబోతాం. ఒక నరకాసురుడు వద కింద ఆ పేడ వదిలించుకున్న దినంగా రేపటి దినాన్ని ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఆ సింబాలిక్గా ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి పండుగ చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో చేసుకున్న అభివృద్ధి చెప్పుకుంటూ రాబోయే సంవత్సరానికి ఇంకా ఏ అభివృద్ధి చేయాలన్నది ప్రతి చోట వినతి పత్రాలు తీసుకుంటూ వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్సను అందిస్తూ సత్ఫలితాలు ఉంటాయని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రపంచ జన అవయవ లోపాల దినోత్సవం కార్యక్రమం ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విఠల్ మాట్లాడుతూ వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పిండి కట్టు, కొన్ని సహాయ పరికరాల ద్వారా పాదాలను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు తెలిపారు. పుట్టుకతో వచ్చే శారీరక లోపాలను చిన్నారులకు ఆసుపత్రిలో ఉచితంగా సేవలందిస్తామని వివరించారు. క్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ ముఖర్జీ, డాక్టర్ మధు, డాక్టర్ వి అరుణ్, డాక్టర్ శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ అండి. రోటరీ క్లబ్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ. అట్లాగే క్యూర్ ఇండియా వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళకి అనుబంధ సంస్థగా చేరమని మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు. తద్వారా మేము క్యూర్ ఇండియాకి సహకరించడానికి మా రోటరీ ముందుకు వచ్చిందండి. మేము ఈ రోటరీ ద్వారా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏదైనా మేము పిల్లల్ని కానీ మా తారసపడితే వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఈ క్యూర్ ఫుడ్ అనేది క్యూర్ చేయడానికి దానిలో వంతుగా సహకరిస్తామండి. అట్లాగే ఈరోజు నేను చూశాను ఇక్కడ 3 సంవత్సరాల్లో క్యూర్ ఫుడ్తో పుట్టిన పిల్లలు క్యూర్ అవ్వారంటే నిజంగా ఈ డాక్టర్లు చేసే సేవ అవనాతీతం అండి. సో ఇక్కడ విఠల్ గారు వాళ్ళ బృందంతో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే క్యూర్ ఇండియా భారతదేశంలో వాళ్ళు చేసే సేవ ఈ పిల్లలకి చాలా ఉపయోగపడతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైనా కానీ క్యూర్ ఫుడ్ ఉన్న పిల్లల్ని మీ తారసపడితే కనుక మీరు వాళ్ళకి ఈ సమాచారం అందిస్తారని కోరుతూ, క్యూర్ ఇండియా వాళ్ళు సప్లై చేసే స్ప్రింట్స్ ఉంటాయి, సిటీవీ స్ప్రింట్స్ అంటాం. వాటిని ఎప్పటి వరకు వాడాలి, ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది ఈ క్యూర్ ఇండియా వాళ్ళు చెప్తుంటారు ఫాలోఅప్కి వెళ్ళి. అవి వాళ్ళ ఫాలోఅప్ అయ్యి ఆరోగ్య కార్యకర్తలు, క్యూర్ ఇండియా వాళ్ళు, మిగతా మెడికల్ పీపుల్ అంతా కూడా చేస్తుంటే దాన్ని ఫాలో అయితే మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ కాకినాడలో ఈ విధమైన వైద్యం చేయడానికి నిష్ణాతులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ 3 యూనిట్లోనే ఉన్నారు. అందరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తూ మంచి రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేసేటువంటి డాక్టర్స్ మన జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని ఏ విధమైన ఆందోళన పడకుండా ఈ వంకర పాదాలతో పుట్టిన పిల్లలు యూజువల్గా పుట్టినప్పుడు తెలుస్తుంది కొంతమందికి. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్స్ ద్వారా ఇంట్రానేటల్ కంటే కడుపుతో గర్భంలో ఉన్నప్పుడు కూడా మన 23వ 24వ వారం నుంచి కూడా కనిపెట్టినప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా మనం దానికి పూర్తిగా నయం చేసే అవకాశం ఉందనే అవగాహన కలిగించడానికి ఈ వరల్డ్ క్లబ్ ఫుడ్ అని ఒక డే పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఈ ట్రీట్మెంట్లు ఇవ్వడానికి ఫ్రీ మెటీరియల్,
తర్వాత స్ప్రింట్స్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డ్రగ్స్, ఈ ప్యూర్బీలు, కాటన్ ఇవన్నీ కూడా మా సూపరింటెండెంట్గా ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అవి మేము ఉపయోగించి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చేలా చేస్తున్నాము. ఈ స్ప్రింట్స్ ఏమో క్యూర్ ఇండియా వాళ్ళు మాకు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. ఇంకా రిగార్డింగ్ రోటరీ అండ్ అదర్ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు మాకు మన రోటరీ క్లబ్ వాళ్ళు ఈ ప్రింట్స్ అవి పెట్టుకుంటానంటే ఒక రోటరీ బీరువా లోటరీ తోటి ఈ క్యూర్ ఇండియా వాళ్ళకి సప్లై చేసి ఆ పిల్లలకి ఇంకా ఏమైనా చేస్తానని లాస్ట్ టైం ప్రామిస్ ఇచ్చి ఉన్నారు. చిన్నపిల్లలకి లేదా పూర్ పీపుల్కి ఇలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి. కాకినాడ కార్పొరేషన్లోని 14వ సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలలో బిల్లులు సక్రమంగా పెట్టని సచివాలయ హెల్త్ సెక్రటరీ, ఇన్స్పెక్టర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ 14వ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. శారదాదేవి ఆలయం సమీపంలో గల నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకుల ప్రసాద్ నేతృత్వంలో పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోకుల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ 14వ సర్కిల్లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసనకి ప్రధానంగా మండుటెండ సైతం మే నెలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బిల్లులు సక్రమంగా అమలు జరపడంలో అక్కడ సచివాలయ హెల్త్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వాళ్ళ బిల్లులు నెలవారీ జీతాలన్నీ కూడా సగం పడడమే జరిగింది. నెలంతా పనిచేసిన వాళ్ళకి జీతం సగం పడిందంటే మరి వాళ్ళు ఎలా బతకాలనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు ఆఫీసుల్లో ఫ్యాన్ల కింద కూర్చోవట్లేదు, లేకపోతే ఫైల్ మీద సంతకాలు పెట్టలేదు. తెల్లవారితే రోడ్ల మీద కానీ కాలువలు కానీ దుర్భరమైన జీవితాలు గడుపుతూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాటిలో వాళ్ళ పట్ల అంటే పారిశుద్ధ్య కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ హెల్త్ సెక్రటరీ. 47వ హెల్త్ సెక్రటరీలు అలాగే ఇన్స్పెక్టరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ బకాయి జీతాలు సక్రమంగా పడకపోతే ఆ జీతాల కోసం మళ్ళీ అప్లై చేస్తే అది ఎప్పుడు వస్తాయో తెలియదు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతూ ప్రదక్షిణ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకనే సక్రమంగా పనిచేయాలని అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీళ్ళది ఏదైతే ఉందో అధికారులు దీని మీద వెంటనే స్పందించి బకాయి జీతాల బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను తన కష్టాల్లో వెన్నంటి ఉన్న తన సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచే జగన్మోహన్ రెడ్డి నిజమైన వెన్నుపోటుదారుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తొలి సంవత్సరంలోనే 70% హామీలు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది 10%. మద్యపాన నిషేధం చేస్తాను, ప్రజలను కాపాడుతాను, మహిళలను కాపాడుతానని చెప్పి విషపూరిత మద్యం ఇచ్చి ప్రజలను చంపి మద్యపానానికి వెనుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్పీ పేరు చెప్పి యువకులను అందరినీ కూడా వెన్నుపోటు పడిచి ఆఖరి డిఎస్పీ లేకుండా చేశారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాళ్ళకి వెన్నుపోటు పడిచారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సప్లాన్ నిధులు లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించి సామాజిక న్యాయం ఈ కులాలు కాకుండా వెన్నుపోటు పడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి కూటమి పాలనలో ఈ సంవత్సరంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి నెలలోనే 4,000 రూపాయలు పింఛను మనం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా సంవత్సరానికి 100, 150 పెంచిన విధానాలు, ఆ విధంగా ప్రజల మోసనం చేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు రావడం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 2,720 కోట్ల రూపాయలు ప్రతి నెల, అది కూడా మొదటి తారీఖుకి ఇవ్వడం జరుగుతుంది. 16,347 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం మొదటి విడత సంతకం పెట్టారు. ఒక నెల రోజుల్లో ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతున్నాయి. దీపం పథకం కింద 3 సిలిండర్లు చెప్పిన ఇప్పటికి 1,000 సిలిండర్స్
మనం 2,684 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. మీరు వేసిన గుంతలో మీరు వదిలేసిన రోడ్లు 1,200 కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చి రోడ్డు మీద డెలివరీలు అవ్వకుండా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలు పూడ్చడం జరిగింది. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తారన్నారు. 20,000 రూపాయలు చెప్పిన 259 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం ద్వారా నిరసన కార్యక్రమాలను వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేట వైద్యనగర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కురసాల కన్నబాబు వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సూపర్ 6 పథకాలు రకరకాల హామీలను ఇచ్చి మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నొరుకుర్తి రామకృష్ణ, పార్టీ నాయకులు జమ్మలమడక నాగమణి, మాజీ మేయర్ సోసలపల్లి సరోజ, కొప్పిశెట్టి గణేష్, గోపిశెట్టి బాబ్జీ, నాగబాబు, తోటకూర శ్రీనివాస్, పుల్లచందు, నేమం సర్పంచ్ రామదేవ్ సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుని ఎవరు మాకు శత్రువులు అని వాళ్ళే డిక్లేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టడం, లోపలేయడం, భయంకరమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో సృష్టించారు. పసికందుల మీద అత్యాచారాల దగ్గర మొదలుపెట్టి హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటే కనీసం క్షేమ గుట్టినట్టు కూడా లేదు. గతంలో పెద్ద పెద్ద డైలాగులు వల్లించిన ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడడం లేదు. ఎందుకని మేము అడుగుతాం. ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది అనేది ఓవరాల్గా చూస్తే ప్రజలకి వెన్నుపోటు తప్ప ఇంకేమీ జరగలేదు. అందుకే రేపు ఎన్నికలు జరిగిన ఏడాదికి 4వ తేదీన మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక రెవెన్యూ అధికారులకి వినతి పత్రాలు ఇస్తాం. మీరు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకి డిఎస్సీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చెప్పారో వాటన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏవైతే ప్రజలకి హక్కులు వచ్చినాయో ఆ హక్కులన్నింటినీ కూడా కాపాడే బాధ్యత మీదే అని చెప్పి మళ్ళీ మేము డిమాండ్ చేస్తాం. సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టారనో, లేకపోతే మీకు నచ్చలేదనో, మీ పార్టీ కాదనో ఇవాళ వేధింపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇలాంటి వాటన్నింటినీ కూడా తీవ్రంగా మేము పరిగణించి ప్రభుత్వం చేసే ఇలాంటి దమనకాండాలని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి రేపు 4వ తేదీన చెప్పబోతున్నాం. ఈ వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటులో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెన్నుపోటు స్పెషలిస్ట్ ఎవరని అంటే చంద్రబాబు గారి పేరు చెప్తారు. అందుకనే మీకు పెట్టింది పేరు వెన్నుపోట్లు పడడంలో. కానీ మళ్ళీ ప్రజలు మరొకసారి నమ్మి మోసపోయారు. వాళ్ళ మీ మోసాలు, మీ అరాచకాలని మరొకసారి బహిర్గతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా అమలు చేయమని చెప్పి మేము ప్రజల పక్షాన గొంతెత్తి కోరుతూ రేపు 4వ తేదీన చేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం జంక్షన్ దగ్గర మేము కార్యక్రమాన్ని చేసి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు కూడా భారీగా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ దీనికి సహకరించాలని, పార్టీ శ్రేణులందరూ దీనిలో పాల్గొనాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ, చంద్రబాబు గారు వారికి వారి తనయుడు కూటమిలో ఉన్న మిగతా నాయకులు ఒకసారి పునరాలోచించుకోండి. మీరు చేసేది కరెక్టా? మీరు ఏ విధంగా ఇవాళ అన్ని వర్గాలని ఇబ్బంది పెడుతున్నారనేది కనీసం 4వ తేదీన మీరన్నా కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి. ఇది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా తాకడ పెట్టే పరిస్థితికి వచ్చింది. మీకు అమరావతి తప్ప ఏది పట్టున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే చెప్తున్నాం, రైతాంగం దగ్గర నుంచి ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరూ ఆవేదనలో ఉన్నారు కనుక మీరు ఎప్పుడైనా సమీక్షించుకోండి. మేమైతే ప్రతిపక్షంగా గట్టిగా మా గొంతు వినిపిస్తాం, మా గళం వినిపిస్తామని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సినిమా రోడ్లోని మేజర్ డ్రైనేజీలో జరుగుతున్న పూడికతీత పనులను అదనపు కమిషనర్ సుధాకర్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీల్లో పూడికతీత పనుల వలన ఇబ్బందులు పడుతున్నామని, ప్రధానంగా డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన సిమెంట్ రాళ్లను తొలగించడం వలన అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేసేటప్పుడు రాళ్లు తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, పెద్ద ప్రొక్లైన్తో కాకుండా చిన్న ప్రొక్లైన్తో పనులు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సిల్ట్ను పూర్తి స్థాయిలో తొలగించి ముంపు సమస్యను నివారించాలని ఆయన సూచించారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెలాఖరు నాటికి పూడికతీత పనులు పూర్తి చేసి మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. అన్ని మూసుకోవడం కూడా జరిగితే అవన్నీ తీయాలనే కార్యక్రమం అది సినిమా రోడ్లో ఉన్నాం మనం. ఇక్కడ ఏంటంటే సినిమా రోడ్డు కూడా డ్రైన్ కట్టిన తర్వాత ఎవరి కబ్లాలు రాళ్ళు వేసుకోవడం, డ్రైన్ తీయడానికి వీలు లేక ఆ రాళ్ళని తీస్తే ఇబ్బంది అయింది. వీళ్ళందరూ కూడా మళ్ళీ షాపులో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. రాళ్ళన్నీ కూడా తీసి చేయొచ్చు జాగ్రత్తగా, కానీ పెద్ద పెడేసారు మిషన్. అంత పెద్ద మిషన్ పెట్టక్కర్లేదు. నేను కూడా చూసాను, పెద్ద మిషన్ అయితే చిన్నది మిషన్ తీయాలి, ఇక్కడ సరిపోతుందని చెప్పాను. షాప్లో చిన్న ఇబ్బంది కలిగింది. భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి విషయించాం. ఎక్కడ కూడా కాకినాడలో ఇబ్బంది లేని పరిస్థితిలో రైళ్లన్నీ క్లీన్ చేసి ప్రజలకి మంచి జరగాలన్న ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే మాకు ఫోన్ చేసినట్టుంటే ఇబ్బంది లేని పరిస్థితిలో షాప్లోకి కార్యక్రమం తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో మన ఎక్కడైతే డ్రైన్ పక్కన షాపులు ఉన్నాయో, కొట్లు ఉన్నాయో, నేనేమంటే మీరు స్టోన్ రాళ్ళు వేసుకున్నారు కదా, మాన్యువల్గా మళ్ళీ తీసుకున్నా పెట్టుకుందాం మాన్యువల్. ఎందుకంటే ఎప్పటికన్నా మనం చేంజ్ చేయాలి డ్రైన్. మీ దగ్గరే ఆ డ్రైన్ మూసిపోయింది అనుకో, ఆ నీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ మనకు రాబోతేనే ఉండిపోతుంది. అందుకప్పుడు ఎట్లాగా మీరు తయారు చేస్తున్నారు కాబట్టి, మీకు షాప్లోకి వెళ్ళి మార్గం తయారు చేస్తున్నారు కాబట్టి మాన్యువల్ తీసి పెట్టుకున్నా ఉండాలి. దానికి ఊప్స్ తయారు చేస్తున్నారు, మళ్ళీ దాన్ని తీసేసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా తయారు చేసుకోమని షాప్ ఓనర్స్కి, యజమానికి కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టోర్ నుండి నర్సులు మందులు తీసుకువెళ్లేందుకు అవసరమైన క్లాత్ బ్యాగులు అందించేందుకు ముందుకు వచ్చిన బర్రి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బర్రి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా జీజీహెచ్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ రాజకుమారి, ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నర్సులకు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి క్లాత్ బ్యాగ్స్ ను సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ రాజకుమారి, ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ రాజకుమారిలు మాట్లాడుతూ ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ సిహెచ్ మంగాదేవి, స్టోర్ ఇన్ఛార్జ్ ప్రభుదాస్, ట్రస్ట్ సభ్యులు తాతారావు, ఆర్జీ రామారావు, బి శ్రీనివాసరావు, రామకృష్ణ, తాడి విజయభాస్కర్ రెడ్డి, రామ్మోహన్, ఏవీరావు, సుధాకర్, ట్రస్ట్ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కాకుండా ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ వలన కలుగుతున్న నష్టాలను నివారించడానికి ఈ సంచులు పంచడం జరుగుతుందండి. ఎందుకంటే వాతావరణ కాలుష్యం అన్ని ప్లాస్టిక్, పల్చని ప్లాస్టిక్ ఈ వాడడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం వేరే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ ఇటువంటివి కూడా రావడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి మనము ఆ ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు నిషేధించి ఈ క్లాత్ బ్యాగ్స్ని వాడడం వల్ల మనకి అందరికీ బాగుంటుంది. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ బ్యాగ్స్ వాడడం అన్నది ఏ ఒక్కరి బాధ్యత, ఏదో ఒక డిపార్ట్మెంట్గా, ఒక గవర్నమెంట్గా అని కాకుండా ఇది మన సమాజంలో సభ్యులు అందరికీ సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని మనము
ప్లాస్టిక్ని నిషేధిస్తూ ఈ బ్యాగులు అందరూ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ దినమున మరి ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం కోసమని ఈ క్లాత్ బ్యాగ్స్ మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి బహుకరించడం జరిగింది. మరి ఇది చాలా మంచి థాట్. వారిని అందరినీ కూడా ఈ పని మంచి పని చేసినందుకు వారిని అందరినీ అభినందిస్తున్నాను. వారికి మన హాస్పిటల్ తరఫున సూపరింటెండెంట్ ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ వారికి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ప్లాస్టిక్ ఉపయోగించకుండా రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ని నర్సింగ్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఫార్మసీ స్టోర్స్కి మందుల కోసం వస్తారో వాళ్ళు ఉపయోగించుకునేటట్లుగా ఇవన్నీ వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా ఎక్కువ మంది ప్రజలకి ఈ సందేశం చేరుతుందని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 4న వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటల కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓకు వినతి పత్రం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. జగనన్న ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో సంక్షేమం అందేది. అదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకినాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి జరగడం మనందరం కూడా గత 5 సంవత్సరాలు చూసాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ రెండూ కూడా జరగడం లేదని ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్టు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. రేపు అంటే జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినం అనే కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు వెన్నుపోటు దినం కార్యక్రమం జిల్లా పరిషత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 10 గంటలకి జిల్లా పరిషత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆర్టీఓ ఆఫీస్ వరకు అది వెళ్ళడం జరుగుతుంది. దానికి అక్కడ మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని ప్రజలను సర్వనాశనం చేసిన గత వైసీపీ ప్రభుత్వ పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంబరాలు జరుపుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ విషయమై ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. దీనికి ముఖ్య కారణం గత సంవత్సరం ఇదే రోజున రిజల్ట్స్ వెలువడినాయి. మనందరికీ తెలుసు 5 ఏళ్ల రాక్షస పాలన దుష్ట పరిపాలన అంతమందించి మంచికి బాటలు వేసిన రోజు ఇది. దానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేయాలని మన అధ్యక్షుడు వారు తలపెట్టారు. అందుచేత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పొద్దున పూట రంగుల హరివిల్లుగా ముగ్గులు పోటీలు కావచ్చు, ముగ్గులు కానీ వేయించండి. అదేవిధంగా సాయంత్రం మన కుటుంబం ముందు దీపాలు వెలిగించి మనం దీపావళి ఎలా జరుపుకుంటాం ఆ రకంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మన అధ్యక్షుల వారికి చెప్పిన ప్రకారం మనంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని జయప్రదం చేయాలని మీ అందరికీ మనం పూర్వకంగా. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ దారుడైన జగన్ రెడ్డి ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులు పేర్కొన్నారు. వలసపాకలోని తమ నివాసంలో కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు వైసీపీ నేతలు చేపట్టిన వెన్నుపోటు ధర్నాను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కాళ్ళ శ్రీనివాస్, పంపన బుజ్జి, దాసరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతవరకు రేపు ఆ కార్యక్రమం చేయటం సమంజసం ఒకసారి చూస్తే వెనుకబడిన తరగతులకు చెందిన జింకా వెంకట నరసయ్య అనే అతను వాళ్ళ బైరిటీసీలో అతనికి తండ్రి తాత రాజారెడ్డికి వాటా ఇస్తే ఆ వాటాలో ఉంటూ అతన్ని హత్య చేసి దానికి ఆ బైరిటీసీ ఆ గనులకు ఓనర్ అయిన వీడి తాత రాజారెడ్డి చరిత్ర. మరి అది బీసీలకు వెన్నుపోటు పొడిచి అతన్ని చంపి అతను బయటికి పంపించి ఆ గన్లు ఆక్రమించి చేసుకోవడం వెన్నుపోట కాదా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. తండ్రి రాజశేఖర్ రెడ్డి
కాంగ్రెస్లో ఉండగా కాంగ్రెస్ని అడ్డుపెట్టుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని అడ్డుపెట్టుకుని సంపాదించి కాంగ్రెస్కి వెన్ను పొడిచింది జగన్, లేకపోతే వేరొకరా అనేది ఒకరు ఆలోచించుకోవాలి ప్రజలని ఈ పత్రికా ముందు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వైఎస్ఆర్ పార్టీ అని పేరు పెట్టిన ఈ పార్టీ అసలు జగన్ గారిదా ఎవరన్నా పెట్టారా? శివకుమార్ అన్న అతను దీన్ని వైఎస్ఆర్ పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని కబ్జా చేసి అతన్ని వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ పార్టీ నాయకుడి ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేయటం అది వెన్నుపోటు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇన్ని చెప్తున్నారు. సొంత బాబాయిని బుద్ధాల మీద ఎక్కించుకుని తిప్పిన సొంత బాబాయిని గొడ్డల వేటితోటి చంపి హార్ట్ అటాక్ అని చెప్పి బాబాయినే చంపి వెన్నుపోటు పొడిచింది వాళ్ళ కుటుంబానికి అతన జగన్ గారా లేదా వేరొకరు ఎవరన్నా చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే తల్లిని కానీ చెల్లిని కానీ ఆస్తిలో కానీ ఏట్లని వాటా లేకుండా వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టడం, వాళ్ళకి వెన్నుపోటు పడించడం, తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన వాడు జగన్ అని చెప్పి ఈ సభముఖం మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మద్యపానం విషయం అయితేనేమి, మెగా డిఎస్సీ విషయంలో అయితేనేమి మద్యపానం అమలు జరుగుతానని చెప్పి దొంగలకి రమ్మి పేద ప్రజానికానికి వెన్నుపోటు పొడిచాడు. అలాగే ఈ విద్యార్థులకు డిఎస్ఏ పిలుస్తానని చెప్పి వాగ్దానం చేసి దాన్ని ఇవ్వకుండా మరి యువతనందరినీ కూడా వెన్నుపోటు పొడిచాడు. అంతా ఎదురు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మరి రద్దు చేసి దాన్ని అమలు జరపకుండా మరి పేద బలహీన వర్గాల ఆకలితో అలమటించే వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పట్టడం జరిగింది. మరి బీసీ ఎస్టీ సబ్ నిధులన్నీ సప్లాన్ నిధులన్నీ కూడా వేరే దారి మార్గం మళ్లించి వాటిని ఆ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ చెందకుండా చేసి వాళ్ళందరికీ అన్యాయం చేశారు. ఇన్ని కోట్లు పొడిచిన ఈయన రేపు 4వ తేదీన ఎన్నికోట్ల జనంగా పరిగణించి రేపు నిరాహార దీక్షలు చేస్తాం ఆఫీసుల ముందు ఓడలలోనే చెప్పడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. ఇది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు వర్ణిస్తామని చెప్తారు, అలాగే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ అని అమలు జరిపాం. ఖచ్చితంగా కూడా పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచుతానున్నాం. పెన్షన్ 4,000 కూడా పెంచి అన్ని విధాలుగా కూడా ముందుకి ప్రజలందరికీ కూడా మరి చేస్తా ఉన్నాం. 16,347 టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ చేయటం కూడా జరుగుతుంది. 3 సిలిండర్లు ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఇచ్చాం. అలాగే 85% ఇవాళ 1 సంవత్సరంలో మేము చేసాం. కానీ ఆయన 1 సంవత్సరంలోనే 10% చేశాడన్నది మా అభియోగం. పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో ప్రభుత్వ రేషన్ దుకాణం లేక 2 కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, డ్రైవర్స్ కాలనీలో తక్షణం ప్రభుత్వ రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ బోనాసుల శివ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డ్రైవర్స్ కాలనీ ప్రజలతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణకు డ్రైవర్స్ కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటుపై బోనాసుల శివ వినతిపత్రం అందజేశారు. 8వ వార్డు సంబంధించి రేషన్ షాప్ గురించి మేము అర్జీ ఇవ్వడానికి వచ్చామండి. అయితే గతంలో 2019 వరకు కూడా రేషన్ షాపు మేము డ్రైవర్స్ కాలనీ నుంచి స్టూవర్ట్పేట రావాల్సి వచ్చిందండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత MDU వాహనాల ద్వారాగా మాకు ఇంటింటికి రేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఆ రేషన్ MDU వాహనాలను రద్దు చేయడం వల్ల మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని రేషన్ షాప్ని డ్రైవర్స్ కాలనీలో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పెట్టమని మేము కోరడం జరుగుతుందండి. దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చామండి. సుమారు డ్రైవర్స్ కాలనీ నుంచి రేషన్ షాప్ వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. తదుపరి దానికి అడ్డంకిగా ఒక రైల్వే గేట్ ఉందండి. మహిళలు, వృద్ధులు చాలామంది ఆ రైల్వే గేట్ దాటాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి.
వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము రేషన్ షాపుని డ్రైవర్స్ పొలంలో పెట్టమని మేము కోరడం జరిగింది. వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుంది. నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. వాస్తవానికి జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సువర్ణ అధ్యాయం ప్రారంభమైన రోజని, దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజని అన్నారు. గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ 4వ తేదీ పండుగ దినమని, ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబాతుల అప్పారావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్యదోర, కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న, కరప మాజీ ఎంపీపీ గులిపల్లి శ్రీనివాస్, కాకలపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, లోవరాజు, గేసాల శ్రీనివాస్, మార్కండేయులు, దొరబాబు, గుమ్మల వీరబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత్స్యకారులకి 217 జీవో క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే కాకుండా 203 అన్నా క్యాంటీన్లని ఈ రోజు ఓపెన్ చేశారు. ప్రజలకు అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్యాన్సిల్ చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వ బకాయిల్ని లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న 1674 కోట్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకున్నారు. అదే కాకుండా బీసీలకు కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో 45,000 కోట్ల ఇచ్చి బీసీలని ఎస్సీలని ఆదుకున్నారు. నాయీ బ్రాహ్మణులకు కూడా మరి వేతనాలు పెంచి 25,000 రూపాయలు వేతనాలు పెంచారు. చేనేతలకు కూడా జిఎస్టీని రద్దు చేశారు. గీత కార్మికులకి 10% మద్యం షాపుల్లో అవకాశం కల్పించారు. స్వర్ణకారులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ పథకం ఇచ్చి బీసీలకు 3 కిలోవాట్లకి 98,000 సబ్సిడీని అందించారు. రైతులకి ట్రాక్టర్లు అందించి మరి వాళ్ళకు కూడా సబ్సిడీ అందించారు. చెత్త మీద వేసిన చెత్తనా కొడుకులు మీరు, పన్ను వేసిన చెత్తనా కొడుకులు మీరు, ఆ చెత్త పన్నును రద్దు చేసి మేము గత ప్రభుత్వం వదిలేసిన 80,000 టన్నుల చెత్తను కూడా మేము తొలగించామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా పిల్లలకు స్కూల్కి వెళ్ళే టైం కల్లా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం చెల్లిస్తారని చెప్పి అందరూ కూడా తెలుసు. అదే రకంగా ఆగస్టు 15వ తారీఖున కల్లా మహిళలందరికీ కూడా బస్సులు ఫ్రీ బస్సు ప్రయాణం కలగజేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా అమరావతిని పునర్నిర్మాణం చేశాము. అదే కాకుండా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని తీసుకొచ్చి అమరావతి ఖ్యాతి ఏంటో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఖ్యాతి ఏంటో చెప్తున్నాము. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాము. కొత్త విమానాశ్రయాలను నడిపిస్తున్నాము. ఒక్క సంవత్సరంలోనే 70% హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి గుండెల మీద చేసుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూటమి ప్రభుత్వం అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు నమ్ముతున్నారు. ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారు తమ పాలనలో తీసుకెళ్తున్నారు. ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని దారి మళ్లించని ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఠా చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళని ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు. ఆలీబాబా 11 దొంగలు మాత్రమే మిగిలారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఉండరు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన కోరుకుంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించి సంక్షేమానికి అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వేయాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి కనీ విని ఎరగని రీతిలో 77,000 మెజార్టీ కాకినాడ ఊర్లో తీసుకురావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజలకు పొడిసినటువంటి ఎన్నుపోటు వల్లనే అంత అత్యధిక మెజార్టీతో గెలిచేటటువంటి కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎవరైతే నమ్మారో, ముఖ్యంగా దళితులు, బీసీలు, ఎస్సీలు నమ్మరు. ఎందుకు నమ్మరు? వారి తండ్రి గారి కన్నా లేకపోతే ఎన్టీ రామారావు గారి కన్నా ఏదో యువనాయకుడు కదా, యువతను బాగు చేస్తాడమో మంచి దూరదృష్టిలో ఉంటాడు అనేసి. కనీసం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పటికి వేల బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేసి సంక్షేమం అనేది ఏదో చూపించిన సంక్షేమం చేయలేక చేతులు ఎత్తేసి 60 కార్పొరేషన్లు ఎట్టి 60 చైర్మన్లకు జీతాలు ఇవ్వలేక ఆఖరి రోజు కుర్చీలు ఇచ్చినటువంటి పార్టీ మీద మీరు సంక్షేమం గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మీరు? 60 కార్పొరేషన్ చైర్మన్లు వేయలేకపోరు ఆఖరి వరకు. మీరు ఈరోజు నెక్కిన సంవత్సరంలో
స్కూల్ పిల్లలకు కానీ అన్న మాట ప్రకారం కానీ వృద్ధులకు కానీ వితాంతులకు కానీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి కుటుంబంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు అని నీకు లాంటి దుష్ట శక్తులందరూ పార్టీలో గట్టి పరకలు లాంటి మొక్కలు పంపితే పీరికి వేసేసి పార్టీ నిబంధనలు నిలబెట్టిన గురించి 4 సార్లు ముఖ్యమంత్రి అవడానికి ప్రజలే ఒప్పించారు తప్ప ఇది ఏ పోటీ అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. అదే రకంగా ఏ పార్టీ అయితే 80% 40% మీకు ఓట్లు ఉన్న ఎస్సీలు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా యువనాయకుడు కదా నువ్వు ఏదో బాగు చేస్తావని చెప్పి నీకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపితే ఇది అసాధ్యం. 170 నీకు 150 సీట్లు దాటి ఎవరికి రాబోమో అంత మెజార్టీ నీదనుకుంటే నేను 0 చేసేసి రికార్డు కొట్టినది కదా ఎన్నిపోటు కదా ప్రజలు నువ్వు చూపించావు కదా నువ్వు చేసావు కదా ఎన్నిపోటు కాబట్టి కదా నీకు 4 ఓట్లు ముందు పుట్టినట్టు. అందుకే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని తరతరాలకి చూసి ప్రజలందరూ మంచి చేయగల వ్యక్తి విజనైన వ్యక్తి ఈ రాష్ట్రం తరాలకి ఆదర్శకరం ఉండాలంటే చంద్రబాబు నాయుడు కావాలా లోకేష్ బాబు కావాలా ఎన్టీ రామారావు ఆశయాలు ఈ ప్రజలకు అందించాలని చెప్పి కోరుకునేటటువంటి నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. నువ్వు వివేచన దిడ్డలు ఎట్టినా కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని విమోచించమని చెప్పి రేపు అందరూ కూడా సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇటువంటి తప్పుడు మాటలన్నీ బట్టి మీరు ఎలా వచ్చినా సరే ప్రజలు మీరు మరొకసారి తరివేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కాకినాడ త్యాగరాజ నగర్ లో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తులు స్వామివారి దివ్య ప్రసాదం స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రవికిరణ్, తుమ్మలపల్లి నారాయణరావు, నానీలు మాట్లాడుతూ అన్నప్రసాద వితరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పక్కి మణిబాల, కాలా ధనరాజు, చిన్నప్పాజీ, పైడా రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు కె నాగేశ్వరరావు, సత్యబాబు, వీరబాబు, సురేష్, నులుకుర్తి వీరబాబు, ప్రకాష్, శ్రీను, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆంజనేయ ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మరి హైందవ భక్తులందరూ సమిష్టిగా చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు, అలాగే నాని గారు, అలాగే సత్యబాబు గారు, అలాగే వీరబాబు గారు, వీరందరూ అప్పలస్వామి గారు, అందరూ హైందవ భక్తులందరూ ఈ యొక్క గుడి యొక్క సంరక్షణ చూసుకుంటూ ఇటీవల హనుమాన్ జయంతి కూడా ఘనంగా నిర్వహించారు. దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం రంగరంగ వైభవం చేస్తున్నారు. హైందవ సోదరులు సోదరీమణులు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం ఒక చక్కటి ప్రశస్తమైనటువంటి అన్నదాన కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరికీ పేరున అభినందనలు శుభాకాంక్షలు చేస్తూ ఇలాగే హైందవ ధర్మ పరిరక్షణకి హైందవ భక్తులందరూ కలిసి ముందుకు రావాలని కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ జై హనుమాన్. జై హనుమాన్. త్యాగరాజ నగర్ నందు ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ నందు ఈరోజు భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. గత నెల 22వ తారీఖున జరిగిన హనుమాన్ జయంతికి మేము చేద్దాం అనుకున్నాం, కాకపోతే వర్షాల కారణం వల్ల చేయడం కుదరలేదు. ఈరోజు మేము భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులు చాలా భారీ ఎత్తున రావడం, ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. దీనికి మా కమిటీ సభ్యులు రాత్రులు పగలు చాలా కష్టపడి అందరూ ఒక మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతి ఉత్సవాలు పిఠాపురంలో సత్యసాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయిబాబా వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో సత్యసాయిబాబా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరాజులు, బోనం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగర అభివృద్ధికై విజన్ 2029 యాక్షన్ ప్లాన్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఏడాది కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ స్పష్టం. జనసేన ఆధ్వర్యంలో 4న పీడ విరగడైంది సంబరాలు. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.
వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్సను అందిస్తే సత్ఫలితాలు. కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.